ఒకవైపు రుతుపవనాల ప్రభావం, మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం వల్ల తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు కురవనున్నాయి. రాబోయే 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాలపై భారీ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండనుంది. రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతూ ఉండటంతో ఈ రెండిటి కలయిక విస్తారమైన వర్షాలకు దారితీస్తుంది. ఇప్పటికే శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా హైదరాబాద్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో రాబోయే 3 రోజుల పాటు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. శనివారం రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్ష సూచన జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ కోస్తా ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండటంతో 2 రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. ఈ భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు తగిన సహాయక చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని, అవసరమైతే సహాయక శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ రోజు హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, హనుమకొండ, యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. అంటే ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాజధాని నగరం హైదరాబాద్లో ఇప్పటికే కురిసిన వర్షానికి రోడ్లు జలమయం కావడంతో పాటు ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు వెళ్లటం మంచిదని అధికారులు తెలియజేస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.